కావలి నియోజకవర్గంలోని రూరల్ మండలం గౌరవరంలో వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్స్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యాతిథిగా హాజరైన కావలి శాసనసభ్యులు ప్రతాప్ కుమార్ రెడ్డి వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్స్ ను ప్రారంభించడం జరిగింది. అనంతరం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను 7,70,000 రూపాయలు మేరకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కావలి శాసనసభ్యులు ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, సకాలంలో రైతన్నలకు సాగునీరు అందించిన ఘనత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కిందని అన్నారు. అలాగే ఎన్నో సంవత్సరాల నుండి రైతులు కరెంటు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని, ఈరోజు 16 ట్రాన్స్ఫార్మర్స్ ఏర్పాటు చేసి పంటలు నష్టపోకుండా నీరును కూడా అందిస్తామన్నారు. అలాగే జగనన్న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి వర్షాలు సుభిక్షంగా పడుతున్నాయని, గత ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, కావలి నియోజకవర్గంలో తాను మొదటి ప్రాధాన్యతగా వారికి అండగా నిలిచామన్నారు. ఈ కార్యక్రమంలో ఆఫ్కోఫ్ చైర్మన్ కొండూరు అనిల్ బాబు, సర్పంచ్ దేవరపల్లి రాధిక, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీధర్ రెడ్డి, వెంకటరామిరెడ్డి, శ్రీశైలం బోర్డు డైరెక్టర్ కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి, ఎలక్ట్రికల్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒక విషయం తెలియజేస్తున్నాను. మా గౌరవ గ్రామ ప్రజలందరూ మీ అనుకుండి ఇంకోసారి మిమ్మల్ని గెలిపించుకొని మా గ్రామ అభివృద్ధికి ఇంకా పాటుపడుతున్నామని ఈ సభాముఖంగా మేము తెలియజేసుకుంటున్నాం. జై జగన్, జై ప్రతాప్ కుమార్ రెడ్డి. 22 జాయిన్ అవ్వడం జరిగింది. జాయిన్ అయినప్పుడు అంటే ఎమ్మెల్యే గారి టోటల్ కూడా కావాలి మన పక్కన చదవలేం మనం కాబట్టి ఏదో ఒకటి నేను ఎంతోమంది చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ గౌరవరం గ్రామంలో గడప గడుపు మన ప్రభుత్వం దాని ప్రకారంగా మనకి టీఎన్డీ బడ్జెట్ ఇవ్వడం జరిగింది. గౌరవరం విలేజ్ లో 80 పోల్స్ మార్చడం జరిగింది. అది నేను సేదర్ మాకు అందరికీ పోల్స్ 80 పోల్స్ మారుస్తానంటే చాలా మంది 5 మంది మారిపోయారు, నీ వల్ల అవ్వదని చెప్పి అన్నాడు నాతో ఫోన్లో. కానీ నేను చేసి చూపించాను. ఎమ్మెల్యే గారు సహకారంతో గడపడి మన ప్రభుత్వంలో నేను చేయగలిగిన ఏంటంటే గడపడి మన ప్రభుత్వం విషయంలో మనకి బడ్జెట్ వచ్చింది. జగన్మోహన్ మన సీఎం గారు వల్ల గడపడి మన ప్రభుత్వంలో మన సీఎండీ గారు బడ్జెట్ ఇచ్చాడు. 2.5 కోట్లు 3 కోట్ల రూపాయలు బడ్జెట్ ఉంది. దానివల్ల నేను చేయగలిగాను. ఎమ్మెల్యే సార్ అన్నా ఇటు చూడు అన్న, ఈ సార్ బుక్ ఇటు చూడు ఓకే నా ఇటు చూడు అన్న లైన్ వేయడం జరిగింది. దాని ప్రారంభోత్సవానికి ఈరోజు రావడం జరిగింది. గౌరవరం రైతులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సార్, మీరు ఈ సభను ఉద్దేశించి మొట్టమొదటిసారిగా మన గౌరవ సర్పంచ్ గారు మాట్లాడాల్సిందే. గౌరవంలో డ్యామేజ్ పోల్స్ నేను వచ్చి 5 years అయింది. డ్యామేజ్ పోల్స్ కోసం శ్రీధర్ రెడ్డి మరియు చాలా మంది ప్రయత్నించారు. కానీ మన శ్రీనివాస్ రెడ్డి ఏ గారు జాయిన్ అయిన తర్వాత 97 పోల్స్ ఐరన్ పోల్స్ డ్యామేజ్ పోల్స్ గౌరవంలో మార్చినాము. మరియు సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్స్ లోడ్ ఎక్కువైంది కాబట్టి దాన్ని 5 ట్రాన్స్ఫార్మర్లు అది కూడా ఇంప్రూవ్మెంట్ పెట్టించినారు ఏ గారు. అన్ని మన ఎమ్మెల్యే గారి చొరవతో ఎమ్మెల్యే గారి దాంతో మొత్తం గౌరవానికి 5 సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్లు ప్లస్ 97 డ్యామేజ్ పోల్స్ పెట్టించినారు. మరియు ముఖ్యంగా నేను మాట్లాడే ముందు మన గౌరవం గ్రామానికి సంబంధించి సీఎం రిలీఫ్ ఫండ్ కింద 2 చెక్కులు వచ్చినాయి. అయితే కూడా చెక్కు పంపిణీ కార్యక్రమం కంప్లీట్ చేసి నేను మాట్లాడుతాను. థ్యాంక్ యూ. ఇద్దరిని కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. అగ్రికల్చర్ కనెక్షన్స్ ఇన్ని ఇవ్వటం ఒకేసారి చాలా సంతోషం ఉంది. తప్పకుండా రైతాంగం కూడా నీటిని వృధా కాకుండా, అదేవిధంగా నీరు ఉందని వేస్ట్ చేయకుండా పొదుపుగా వాడుకుని అధిక దిగుబడి తెచ్చుకోవాలని కూడా మీ అందరికీ కూడా సూచిస్తా ఉన్నాం. తప్పకుండా దానికి అందరి రైతాంగం కూడా సహకరించాలి. మంచి దిగుబడి కావాలి, మంచి రేటు కావాలి, రైతులు సంతోషంగా ఉండాలన్నదే మా అందరి యొక్క ధ్యేయం. ఈరోజు కావలి నియోజకవర్గంలో రైతులకి నీరు కావాలి, మన రైతాంగం నష్టపోకూడదని గత
10 సంవత్సరాలుగా 2014లో నేను ఎమ్మెల్యే అవ్వగానే మనకి కావాల్సిన వాటా, నీటి వాటా మనకు కావాలని చెప్పి ఆ రోజు ధర్నా చేయటం, కావని వైడనింగ్ చేయించడానికి ఆ రోజు మేము చేసిన కృషి వల్ల ఈ రోజు ఆ కాలువ దాదాపు 1000 క్యూసెక్స్ నీరు వచ్చే విధంగా డిజైన్ చేయబడింది అని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మనం చూస్తున్నాం, ప్రతి సంవత్సరం కూడా కాలువకి మన సంఘం బ్యారేజీలో సోమశిల డ్యాములో ఒక 72 టీఎంసీ నీరు కానీ మనకు వస్తే మన వాటా కింద 12 టీఎంసీల నీరు మనకి ప్రతి సంవత్సరం గడిస్తున్నారు. కానీ మనకి అన్యాయం ఎక్కడ జరుగుతుందంటే, మన కాలువ కరిగి కాలువ కంటే 3 అడుగులు అంటే 1 మీటరు ఎత్తులో ఉంది. కానీ మనకి వచ్చే నీళ్లు ఆడ 12 టీఎంసీ మనకి ఇస్తున్నా కూడా అవి మనకి వచ్చే పరిస్థితి అయితే కనిపించలేదు. ఎందుకంటే ఆ పక్క కరిగి కాలువ ఎత్తే మన వాటర్ రివర్స్ అయిపోయి కరిగి కాకపోయే పరిస్థితి ఉంది. కానీ లెక్కలు మాత్రం మనకి ప్రతి సంవత్సరం అన్యాయం జరుగుతుంది. కాబట్టి అటువంటి అన్యాయం మన రైతాంగానికి జరగకూడదు అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను విన్నవించి, మనకి సంఘం గారే బైపాస్ కెనాల్ ఈ రోజు మన కాలువకి డిజైన్ చేయించడం జరిగిందని కూడా మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. దానికి సంబంధించి దాదాపు 30 కోట్ల రూపాయలతోటి ఆ బైపాస్ కెనాల్ ఏర్పాటు చేయడం వల్ల కనిగి కాలువకి మనకి సంబంధాలు ఉండవు. ఎంత వాటర్ అయితే మనకి వదులుతామో మొత్తం వాటర్ కూడా మన కాలువకి వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల మనకి కావాల్సిన ప్రతి ఒక్క నీటి బొట్టు కూడా ఏదైతే 12 టీఎంసీ డ్యామ్ పూర్తిగా ఉన్నప్పుడు మనకి కేటాయిస్తారో ఆ మొత్తం నీరు కూడా మనకి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఆ మొత్తం నీరు కూడా మనకు కానీ వచ్చిందంటే ఈ రోజు మంది డెల్టా ప్రాంతం కాదు, కానీ ఆ నీరు వచ్చిందంటే ఇది కూడా డెల్టా ప్రాంతం లాగా 2 పంటలతోటి సుభిక్షంగా పండే అవకాశం ఉంటుందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అందుకే ఈరోజు గతంలో ఎంతో మంది రాజకీయ నాయకులు తెలుసో తెలియకో మనందరం కూడా నష్టపోయాం. ఆ విధంగా నష్టపోకూడదని ఈ రోజు మేము చేస్తున్న ప్రయత్నం, ఒకటి కాలువకి మనకి బైపాస్ కెనాల్ సంఘం కాడ కావటం, రెండోది కాలువ రోగ మండలానికి కావచ్చు, కాలువ టౌన్ కావచ్చు, బైపాస్ కెనాల్ సిబిఐ కాడ అది కూడా దాదాపు 20 కోట్లతోటి అది తీసుకోవటం, ఈ రోజు మన కాలువ నియోజకవర్గం సస్యశ్యామం అయ్యేదానికి ఒక మంచి బాట వేయటం జరిగిందని కూడా మీ అందరికీ తెలియజేస్తాను. బ్యాలెన్సింగ్ చేయడం వల్ల మనకి ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా మన కాలువ నియోజకవర్గంలో ప్రతి ఒక్క ఎకరా పండించుకునే దానికి అవకాశం ఉందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ రోజు రైతాంగం అనేది చాలా ముఖ్యం. రైతు ఎప్పుడైతే సంతోషంగా ఉంటాడో, పాడి పంటతోటి సంతోషంగా ఉంటాడో, అప్పుడే మన రాష్ట్రం కూడా అన్నింటిలో అగ్రగామిగా ఉంటుందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. కాబట్టి తప్పకుండా రైతుల సంక్షేమం కోసం మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేక ప్రాజెక్టు చేస్తున్నారు. అదేవిధంగా కాలువ నియోజకవర్గానికి సంబంధించి మన కాలువ నియోజకవర్గంలో రైతాంగానికి సంబంధించి ఏ ఒక్క రైతు కూడా బాధపడకుండా వారికి ప్రతి ఒక్క ఎకరా పండించేదానికి ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా కూడా ముందుండి తప్పకుండా రైతాంగానికి మంచి చేసేదానికి ఎప్పుడు కూడా ముందుంటామని కూడా తెలియజేస్తూ ఈ రోజు మనకి ఈ 16 ట్రాన్స్ఫార్మర్స్ ఇచ్చేదానికి మనకి దగ్గర నుండి పనిచేసిన డిఈ గారికి, అదేవిధంగా ఏఈ శ్రీనివాస్ రెడ్డి గారికి, అదేవిధంగా లైన్మెన్ గారికి, ముఖ్యంగా ఈ ట్రాన్స్ఫార్మర్స్ రావడానికి ఇక్కడ రైతాంగానికి సహకరించే విధంగా తోడ్పాటు అందించిన మా సర్పంచ్ గారికి, అదేవిధంగా శ్రీధర్ గారికి, అదేవిధంగా వెంకటరమణ గారికి, అదేవిధంగా మన నిండా పెట్టుకునే దానికి అవకాశం ఉంటుంది. దాని కింద ఉన్న చెరువు ఆనవాడు కావచ్చు, సగపాడం కావచ్చు, మద్దూపాడు కావచ్చు, వృద్ధుపాడు కావచ్చు, అదేవిధంగా మనకి మనదిని చెరువు కావచ్చు, తుమ్మపేట చెరువు కావచ్చు, తాగపాలెం, మన ముసులు, ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా మనం నీవు ఎప్పుడు కావాల్సేటప్పుడు
కాలువ నుంచి పెట్టుకునే దానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎమ్మెల్యే గారికి అవగాహన లేదని, అవగాహన ఎవరికి ఉందో ఎవరికి లేదో ఈరోజు అందరికీ తెలుసు. ఎందుకంటే మేము ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, సివిల్ ఇంజనీరింగ్, వాటర్ మేనేజ్మెంట్ అన్ని కూడా మేము చదివినాం. అదేవిధంగా డ్యామ్స్ డిజైన్స్ కూడా మేము చేస్తున్నాం. కానీ చదువుకొని సన్నాసి ఆ మాట అంటూ ఉంటామని కూడా ఒకసారి తెలియజేస్తాను. కాబట్టి ఎందుకంటే ప్రతి ఒక్క ఈరోజు మేమంతా కూడా రైతు కుటుంబంలో పుట్టిన బిడ్డగా ఈరోజు ఎక్కడైతే ట్రాన్స్ఫార్మర్స్ ఈరోజు మనం ఇస్తున్నామో ఈ ప్రాంతంలో నాకు కూడా 40 ఎకరాల పొలం ఈ పక్క ఉంది కదా అని మీ అందరికీ కూడా తెలుసు. అటువంటిది ఈ రోజు మన రైతాంగం కోసం, నీళ్ళ కోసం ఏ విధంగా మనం ప్రతి ఒక్క నీటి బొట్టు మనకి ఏదైతే కేటాయించో ప్రతి ఒక్క నీటి బొట్టును తీసుకొచ్చేదానికి తప్పకుండా కృషి చేస్తాం తొందరలో. ఎందుకంటే దానికి సంబంధించి సంఘం బైపాస్ కూడా మనకి శాంక్షన్ అయింది. దానికి సంబంధించి 30 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ చెప్పున్నాడు. ఆ పనులు కాకపోతే కొంచెం ముందో వెనుకో అవే అవకాశం ఉంది. అది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కూడా ఉంది. వన్స్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ అయిపోయిందంటే ఇమీడియట్ గా టెండర్ వేస్తారు. ఆ కాలువని ఇమీడియట్ గా ఒక 6 months లో కంప్లీట్ చేసేదానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా మనకి ఆ కాలువని తెచ్చే దీన్ని నేను దగ్గరుండి తెచ్చి దాన్ని రైతాంగానికి తప్పకుండా అంకితం కూడా చేస్తానని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ రోజు అదేవిధంగా కావలి చెరువుకు సంబంధించి దాదాపు కావలి చెరువు కింద దాదాపు 8 చెరువులు ఈ రోజు మనకున్నాయి. ఆ 8 చెరువులో కూడా నీరు ఉంటే దాదాపు మనకి 30,000 ఎకరాలు అక్కడ ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా పండే అవకాశం ఉంది. కానీ ఆ కావలి చెరువుకి నీరు కావాలంటే ఈ రోజు మనం సిపిఆర్ అది బ్యాలెన్సింగ్ ఎదురుగా ఉంది. దాని నుంచి కాకుండా దానికి పై తట్టున ఈ రోజు బైపాస్ కెనాల్ ఏర్పాటు చేసి దాని ద్వారా డైరెక్ట్ గా మన కావలి చెరువుకి వచ్చే విధంగా ప్లాన్ చేసి దానికి సంబంధించి 35 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగిందని కూడా మీ అందరికీ తెలియజేస్తాం.